హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏముంది దేనికి. ఈరోజు మనం ఫ్యాబ్రిక్స్ ప్లస్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రం వాడాలి. లెట్స్ స్టార్ట్. ఫ్యాబ్రిక్ ప్లస్ టాబ్లెట్స్ ని ఇండికో రెమెడీస్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది మరియు దీని ఎంఆర్పి మనకి 10 టాబ్లెట్లకు గాను ₹55.90. ఒక స్ట్రిప్ లో మనకి 10 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. దీనిని ప్రధానంగా జలుబు నుండి ఉపశమనం కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇది మనకి జలుబు లక్షణాలైనటువంటి ముక్కు మూసుకుపోవడం, ముక్కు కారడం, తుమ్ములు, ముక్కు పట్టేయడం వంటి లక్షణాలను తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ప్రధానంగా శ్లేషాన్ని, మన చీముడిని సులభంగా బయటికి రావడానికి సహాయపడుతుంది. అందువల్ల మనకి మనం ఊపిరి చాలా సులభంగా, సాధారణంగా మనం ఈ జలుబు వచ్చినప్పుడు పడుకునేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ టాబ్లెట్ వేయడం వల్ల మనకి ఈ చీమిడి అంతా కూడా బయటికి వచ్చే విధంగా చేసి మనకి బాగా నిద్ర పట్టే విధంగా ఇది సహాయపడుతుంది. అదేవిధంగా ఈ టాబ్లెట్లో మనకి ఇతర ఔషధాలతో సహా పారాసిటమాల్ కూడా ఉండడం వల్ల ఇది మనకి చాలా తక్కువ మోతాదులో ఉన్న జ్వరాన్ని కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ అనేవి చాలా కాలంగా మార్కెట్లో ఉండడం వల్ల ఇవి సురక్షితమైనవి మరియు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అదేవిధంగా ఇది వేసుకున్న కొద్ది నిమిషాల్లోనే మనకి ఇవి బాగా పనిచేయడం చేసి మనకి జలుబు నుంచి చాలా వేగంగా రిలాక్స్ చేస్తాయి. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల ప్రధానంగా వికారము, వాంతులు, నిద్రలేమి, తలనొప్పి, మలబద్ధకము, దురద లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే ఆల్కహాల్ వేసుకున్నప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోకూడదు. అదేవిధంగా ప్రెగ్నెంట్స్ లేడీస్ కానీ, అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ పాలిచ్చే స్త్రీలు కానీ తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఈ టాబ్లెట్స్ అనేది వాడాలి. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ టాబ్లెట్ వేసుకున్నాక డ్రైవింగ్ చేయకుండా ఉండడం మంచిది. ఎందువల్ల అంటే మనకి డ్రౌజినెస్, చిన్న నిద్రమత్తుగా ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఈ టాబ్లెట్ వేసుకున్నాక డ్రైవింగ్ చేయకూడదు. అదేవిధంగా లివర్ మరియు కిడ్నీ సమస్యలు, ఏవైనా ఇతర ప్రీవియస్గా మీకు లివర్ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏవైనా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచన మేరకు మాత్రమే వాడాలి. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్స్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీన్ని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోసు మాత్రమే వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే వేసుకోమంటారో అన్ని రోజులు ఖచ్చితంగా వేసుకోవాలి. అదేవిధంగా దీన్ని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. అదేవిధంగా ఇది వేసుకునే ముందు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసి, ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటే మాత్రం వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యాబ్రిక్ ప్లస్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.